సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి సమయం ఆదా కానుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాన్ని శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ నగరం గుండా వెళ్తున్నందున ట్రాఫిక్ రద్దీ వేళల్లో ఒక్కసారి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇకపై ఈ కష్టాలు తీరనున్నాయి. విజయవాడ శివార్లోని గొల్లపూడి నుంచి చిన్న ఔటుపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర కొత్తగా 6 వరుసల బైపాస్ నిర్మాణానికి 2020లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన అయితే చేశారు. ఇప్పటికీ 90% పైగా పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడ విద్యుత్ హై టెన్షన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది లేదని గుర్తించిన అధికారులు సంక్రాంతి రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచి 2 వైపులా రాకపోకలకు అనుమతిస్తున్నారు. గొల్లపూడి, చిన్న ఔట్పల్లి మధ్య ప్రయాణానికి గంటలోపే సమయం అయితే పడుతుంది. త్వరలోనే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.